శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశిలోకి ప్రస్తుతం కుజ శుక్ర గ్రహాలు ప్రవేశించడం వల్ల, శుక్రగ్రహం ప్రవేశించడం అన్నది జాతకుడికి ఒక విధంగా విలాసవంతమైనటువంటి జీవితం, అలాగే కంఫర్టబుల్ అయినటువంటి వస్తువులు సేకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే స్త్రీలకైతే బంగారు ఆభరణాలు, విలువైన పట్టు వస్త్రాలు సేకరించడం, ఎక్కువగా వివాహ సంబంధించిన వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే ఈ సమయంలో వారికి నచ్చిన వివాహం కుదిరే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో జాతకుడు చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు. 10 మంది దృష్టి ఇతని మీద పడుతూ ఉంటుంది. సో అలాగే కుజగ్రహం కూడా రాశిలో ప్రవేశించడం వల్ల, పైపెచ్చు కుజునికి అది ఉచ్చక్షేత్రం అవడం వల్ల జాతకుడు చాలా ధైర్యంతో ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఉద్యోగ అన్వేషణలో ఉంటారు కొంతమంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది, మిలిటరీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, క్రీడా రంగానికి సంబంధించిన ఏదైతే తన సామర్థ్యాన్ని నిరూపించి ఉద్యోగాలు ఉంటాయో అటువంటి వాటిలో జాతకుడు సునాయాసంగా ప్రవేశించే అవకాశం ఉంది. సో అలాగే కుజ శుక్రులు ఇద్దరు ఒకే రాశిలో కలిసి సంచరించడం వల్ల జాతకుడు విలాసవంతమైనటువంటి జీవితానికి, అంటే అటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం రావడం జరుగుతుంది. అలాగే ఇతర స్త్రీల మీద ఆసక్తి పెరగడం కానీ, అప్పుడు దాకా బ్రహ్మచారిగా ఉన్నవాడు వివాహం చేసుకుందామనే ఆసక్తి కలగడం కానీ, భార్యాభర్తలు ఎడబాటుగా ఉంటే ఏదో విధంగా రాజీ పడి భార్యతో మళ్ళా కలిసి జీవితామని నిర్ణయం తీసుకోవడం కానీ జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీల యొక్క అవసరం, తోడు అవసరం అవుతుంది. కాబట్టి ఈ విధంగా బ్రహ్మచారిగా ఉన్నవాడు పెళ్లి చేసుకోవడం కానీ, ఏదైనా ఒక తోడు కోసం ఎత్తుక్కునే అవకాశం ఉన్నది. సో అది వాళ్ళ నిర్ణయం బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడికి ఏదో ఒక స్నేహమో, ఏదో ఒక ఫ్రెండ్షిప్పో, ఏదో ఒక తోడో లభించే అవకాశం ఉంది. సో మొత్తం మీద హ్యాపీ. దాని తర్వాత ధనస్థానంలో 3 గ్రహాలు, అంటే ఇంకా శని ప్రభావం పక్కన పెడితే ఏలినాడు శని కంటిన్యూ అవుతుంటే, దాంతోపాటు రవి కూడా అక్కడ చేరాడు. అంటే కుటుంబ స్థానంలో ఎప్పుడైతే 2 శత్రుగ్రహాలు చేరాయో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య అవ్వచ్చు, తల్లి కొడుకుల మధ్య అవ్వచ్చు, మొత్తం మీద కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, పరస్పరం ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఏదో చిన్న కారణాన్ని పెద్ద చేసుకొని ఆ కుటుంబం విచ్ఛిన్నానికి కారణం అవుతుంటుంది. అంటే కుటుంబంలో ఒకరు వేరే కాపురం పెట్టడం కానీ, లేదా వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇంకోటో రావడం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవనోపాధి సాధించడం కానీ, మొత్తం మీద కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. కుటుంబ సభ్యులు తలో దారి ఎత్తుక్కునే అవకాశం ఉన్నది. చిన్న సమస్యని పెద్ద చేసుకుని మరి వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పాడు చేసుకునే సూచనలు ఉన్నాయి. సో ఇది పక్కన పెడితే గురువు 4వ స్థానంలో సంచరిస్తూ సేమ్ అదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. వ్యయాధిపతి 4వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు స్థలాన్ని మార్చడం కానీ, గృహాన్ని మార్చడం కానీ, అన్య ప్రదేశంలో నివసించడం కానీ, లేదంటే ఇతర ప్రాంతంలో ఏదైనా గృహ నిర్మాణం చేయడం కానీ, లేదంటే ఏదో గృహంలో అద్దెకు ఉండడం కానీ, మొత్తం మీద జాతకుడే కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని వీడి దూరం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంతవరకు టెంపరీగా అప్పటికప్పుడు ఇబ్బంది కలిగిన దీర్ఘకాలికంగా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఇదంతా బాగుంది. మరి ముఖ్యంగా భాగ్యస్థానంలో కేతువు, మరి ఎవరైతే జీవితంలో కొద్దిగా పుణ్య కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుందో, జీవిత చివరి భాగంలో అంటే 60-70 సంవత్సరాలు దాటిన వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభించడం వల్ల వాళ్ళ బోధనల ద్వారా, ప్రబోధాల ద్వారా జీవితాన్ని మంచి మార్గం వైపు నడిపించుకునే అవకాశం ఉంది. సాధారణ వరకు భోగాల మీద, విలాసాల మీద ఆసక్తి తగ్గి ప్రశాంతమైన జీవితం కోరుకునే వాళ్ళకి అది కొంత కష్టమైనప్పుడు కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. లేదంటే ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలోనూ, ఇంకా మన టైం బాగోలేదు ఏదంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోనో చేరి అక్కడ
ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబానికి దూరంగా ప్రశాంత జీవితం, కొంతమందికి ఉద్యోగరీత్యా దూరం వెళ్ళటం, ఇలా వాళ్ళ స్థాయిని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. అది విద్యార్థులైతే హాస్టల్లో చేరడం. సో మొత్తం మీద గృహం విచ్ఛిన్నమవడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఇది కొద్దిగా మరి జాగ్రత్తగా ఉంచుకొని కుటుంబ గౌరవం బయటపడకుండా, బాధపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం మరి స్నేహితుల ప్రభావం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త అలవాట్లకి దారి తీసే అవకాశం ఉంటుంది. అలాగే సులువుగా జీవితంలో పైకొద్దామనే ఆలోచనతో ఇప్పుడిప్పుడే జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి యువత, ముఖ్యంగా రాహు ఎప్పుడు కూడా 25 సంవత్సరాల లోపు వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటుంది. అది కూడా స్నేహితుల ప్రభావం వల్ల విదేశ సంస్కృతికి, విదేశ అలవాట్లకి, అంటే మన సంస్కృతి కాని వాటికి అలవాటు పడి ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మొత్తం మీద ఏంటంటే మిగతా గ్రహాల మాట ఎలాగున్నా సరే, ముఖ్యంగా 20 సంవత్సరాల లోపు విద్యార్థులు మాత్రం ఎటువంటి స్నేహాలు, కొత్త పరిచయాలు, ఫ్రెండ్షిప్లు, వాట్సాప్ పరిచయాలు, సెల్ ఫోన్ పరిచయాలు పక్కకు తగ్గించుకొని విద్య మీద దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ, ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా, ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ, పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ, అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.